అంటే రెండు సమానంగా ఉండేటట్లుగా ఈ నెట్ క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీనికి పైన వదిలేసి మిగిలిన 3 వైపులు కూడా క్లోజ్ అయ్యేటట్లుగా మెషిన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున 1/2 ఇంచ్ అంతవరకు లోపలికి ఇలా మడిచి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కానీ ఇలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఇక్కడ నేను మధ్యలో ఒక ఫింగర్ గ్యాప్ అన్నంత వరకు వదిలేసేసి మిగిలిన మొత్తం స్టిచ్ చేశాను అనమాట. సో ఇలా పర్టికులర్ మధ్యలోనే కాకుండా మనం సైడ్స్లోనైనా సరే ఈ గ్యాప్ అనేది వదులుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా ఒక లేస్ని కానీ థ్రెడ్ని కానీ సేఫ్టీ పిన్తో మనం వదిలేసాం కదా 1/2 ఇంచ్లో నుంచి ఒక వైపు నుంచి పంపించి మరొక వైపు నుంచి ఈ లేస్ అనేది బయటకు తీసుకొచ్చిన తర్వాత కొంచెం అంత ఎక్కువగా లేస్ అనేది వదిలి మిగిలినది కట్ చేసుకొని చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఒక వెజిటేబుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులో మనం వెజిటేబుల్స్ని పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. అంతేకాకుండా ఇలాంటి బ్యాగ్స్ని మనం మార్కెట్లో ఎక్కువ అమౌంట్ పెట్టి వీటిని పర్చేస్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో